ఈ ఆలయ సముదాయాన్ని క్రీస్తు శకం 1234 1234 ఏడీలో ఇల్టుట్మిష్ ధ్వంసం చేశాడు. ఈ ఇల్టుట్మిష్ ఎవరంటే మొట్టమొదటి ఢిల్లీ పాలకుడిగా, ఒక ముస్లిం నాయకుడిగా హిస్టారిక్స్ రికార్డ్స్‌లో ఉంది. కానీ 19వ శతాబ్దంలో సింధియా రాజులు దీనిని పునరుద్ధరించారు. ప్రస్తుత ఆలయం కింద భారతదేశ స్వర్ణమయ గుప్త కాలానికి చెందిన నిర్మాణాలు, అవశేషాలు ఇప్పటికీ ఉన్నాయి. మహాకాళేశ్వరుడు మృత్యుభయాన్ని జయింపచేస్తాడు. గడియారం టిక్ టిక్ అనే శబ్దానికి, భవిష్యత్తు గురించి ఉన్న ఆందోళనకు మనం కృంగిపోకుండా ఈ క్షేత్రాన్ని దర్శించడం వల్ల, ఆ స్వామిని ఆశ్రయించడం వల్ల ఎంతో ధైర్యాన్ని, ఉత్తేజాన్ని పొందగలుగుతాము. తర్వాత మనం మధ్యప్రదేశ్‌లో ఉన్న మరో జ్యోతిర్లింగ క్షేత్రం గురించి తెలుసుకుందాం. ఇది నర్మదా నది ఒడ్డున ఉంది. ఓంకారే త్వమామలేశ్వరం అని శ్లోకంలో వర్ణించబడి ఉంది. ఇక్కడ యాక్చువల్‌గా అయితే 2 ప్రదేశాలున్నాయి. ఓంకారం, మామలేశ్వరం అన్నమాట. ఉజ్జయినికి సమీపంలో నర్మదా నది చీలి ఒక ద్వీపాన్ని ఏర్పరుస్తుంది. ఆకాశం నుండి చూస్తే ఈ ద్వీపం పవిత్రమైన ఓం గుర్తుగా ఆకారంలో కనిపిస్తుంది మాట. అదే ఓంకారం అమలేశ్వరం. ఓంకారేశ్వర్ మరియు మమలేశ్వర్ ఇవి నది ద్వారా వేరు చేయబడినప్పటికీ ఆధ్యాత్మికంగా ఒకటే క్షేత్రంగా మనం భావించాలి. పురాణం ప్రకారం మేరు పర్వతంపై అసూయపడిన వింధ్యా పర్వతం ఇక్కడ శివుడి కోసం తపస్సు చేసింది. శివుడు ఓం అనే శబ్దరూపంలో ప్రత్యక్షమై ఆ పర్వతాన్ని ఆశీర్వదించారట. ఈ ప్రదేశం నగారా శైలిలో నిర్మించబడి ఉంది. ఇక్కడ చరిత్ర హోల్కర్ రాజవంశంతో గాఢంగా ముడిపడి ఉంది. భారతదేశ చరిత్రలోనే గొప్ప పరిపాలకులలో ఒకరైన, భక్తి శ్రద్ధలు కలిగిన రాణి అహల్యాబాయి హోల్కర్ ఇక్కడ జరిగే నిత్య పూజా కార్యక్రమాలను నిర్వహించడానికి తన ఖజానాను వెచ్చించారు. మరియు అవి నేటికి కొనసాగుతున్నాయి. శివపురాణం ప్రకారం అసలు రహస్యం ఆలయంలో కాదు, ఆ ద్వీపం కింద ఉన్న నీటిలో ఉంది. ఇక్కడ నర్మదా నది అపసవ్య దిశలో, అంటే కౌంటర్ క్లాక్ వైజ్లో తిరుగుతూ ఒక సుడిగుండంలాగా ప్రవహిస్తుంది మాట. అది ఓం అనే శబ్ద తరంగాన్ని, ఒక ఫ్రీక్వెన్సీని జనరేట్ చేస్తుంది. ఆది శంకరాచార్యులు తన గురువైనటువంటి గోవింద భగవత్పాదులు వారిని కలుసుకున్నది ఇక్కడే. ఆ బాలుడు జగద్గురువుగా మారింది ఇక్కడే. ఈ క్షేత్రం అంతర్గత శాంతికి మరియు మానసిక స్పష్టతకు ఎంతో అనుకూలమైన ప్రదేశం. ఇక్కడికి కనుక మీరు వెళ్తే